హరిహర వీరమల్లు సినిమాకు కన్నడ సెగ తగిలింది. సినిమా పోస్టర్లపై టైటిల్ కన్నడలో లేదని పోస్టర్లను చించివేశారు కన్నడ సంఘ అభిమానులు. అడ్డుకోబోయిన పవన్ అభిమానులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడంలో సినిమాను రిలీజ్ చేస్తూ తెలుగు పేర్లేంటంటూ కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరులోని థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పవన్ అభిమానులకు కన్నడ సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఒక థియేటర్లో కన్నడ సంఘాలకు చెందిన కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు చెందిన పోస్టర్లను, ఫ్లెక్సీలను చెంచివేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. కొంతమంది కన్నడ సంఘ అభిమానులు ఎక్కువ సంఖ్యలో అక్కడ హాజరై పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పోస్టర్ను చించివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అడ్డుకోబోయిన పవన్ కళ్యాణ్ అభిమానులతో కూడా వాగ్వాదానికి దిగిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కర్ణాటకలో కన్నడ అభిమానులకు నుంచి సెగ తగిలింది. ప్రస్తుతం కన్నడ అభిమానులకు పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటకలో సినిమాకు సంబంధించిన ఒక బ్యానర్పై జరిగిన దాడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని ఒక థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సినిమా బ్యానర్ను కొంతమంది వ్యక్తులు చించివేసి చిత్ర బృందానికి, పవన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు ప్రధాన కారణం బ్యానర్పై కన్నడ భాషలో చిత్ర టైటిల్ లేకపోవడమే. బెంగళూరులోని థియేటర్లో ప్రదర్శించే తెలుగు, తమిళ చిత్రాల బ్యానర్లు, పోస్టర్లపై తప్పనిసరిగా కన్నడలో కూడా చిత్ర టైటిల్ ఉండాలనే నిబంధన కూడా ఉంది. స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను కర్ణాటకలోని కన్నడ సంఘాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. హరిహర వీరమల్లు బ్యానర్పై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే టైటిల్ ఉండడంతో కన్నడ భాషకు అగౌరవం జరిగిందని భావించిన కొందరు వ్యక్తులు బ్యానర్ను ధ్వంసం చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని కన్నడ సంఘాలకు చెందిన కొంతమంది వ్యక్తులు చించివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాస్తవానికి కర్ణాటకలో రిలీజ్ అయ్యే పరభాష చిత్రాలకు సంబంధించి స్థానిక భాషతో పాటు, అంటే కన్నడతో పాటు తెలుగు కానీ మిగతా ఏ సినిమాలు రిలీజ్ అయినా కూడా కన్నడ భాషలో టైటిల్స్ తప్పనిసరిగా పెట్టాలని ఒక రూల్ ఉంది. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కేవలం తెలుగు లేదా ఇంగ్లీష్లో టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. కన్నడను విస్మరించారు. దీంతో కన్నడ అభిమానులు, కన్నడిగులు చాలామంది ఫ్లెక్సీని చించివేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పైగా అడ్డుకోబోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూడా వాళ్ళతో గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ಕನ್ನಡ ಇರ್ಬೇಕು. ನಾನು ಮನೆ ಕರ್ನಾಟಕ ಇರ್ಬೇಕು. ಒಂದು ಹೇಳಿದ್ರೆ ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం పవన్ అభిమానులకు నిరాశ గురిచేస్తుంది. అయితే భవిష్యత్తులో కన్నడ సినిమాలకు సంబంధించి స్థానిక భాషలో అక్కడ రిలీజ్ చేసే, అంటే వేరే భాష చిత్రాలు కన్నడలో రిలీజ్ చేసినా కూడా ఈ టైటిల్స్ వేయడం అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం అంతా కూడా కొంతమంది సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే నిరాశ గురి చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఘటన కాస్త నిరాశపరిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలతో కూడా ఈ చిత్రం కర్ణాటకలో మాత్రం చిన్నపాటి అడ్డంకిని ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడి పాత్రలు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 24న ఈ మూవీ విడుదల కాబోతుంది. నిధి అగర్వాల్, నోరా ఫతేహి,
బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి ఏం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. కీరవాణి సంగీతం అందించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులు బద్దలు కొడుతుందనే అంచనాలతో ప్రస్తుతం రిలీజ్ సిద్ధంగా ఉంది. 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న సినిమాకు సంబంధించిన అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. అయితే కర్ణాటకలో మాత్రం చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని కన్నడ సంఘాలు చించివేశాయి. కేవలం కన్నడలో టైటిల్స్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. వాస్తవంగా టైటిల్స్ పెట్టాల్సింది, కానీ ఏదో చిన్నపాటి నిర్లక్ష్యం మూలంగా ఆ టైటిల్స్ పెట్టలేని పరిస్థితి. ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ చిన్నపాటి నిరాశకు గురయ్యారు, కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా సద్దుమణిగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది, రికార్డులు బద్దలు కొట్టేందుకైతే సిద్ధంగా ఉందని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది. ఎస్, మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి సినిమాకి సంబంధించి కర్ణాటకలో చిన్న అడ్డంకి ఏర్పడింది. ముఖ్యంగా అడ్డంకి అంటే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి కొంత కన్నడ సంఘాలు నిరాశ వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను చించివేశాయి. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి హరిహర వీరమల్లు యూనిట్ అధికారికంగా స్పందించిందా? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఎట్టకేళ్లకు డేట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే రేపు సినిమా రిలీజ్ అవుతుండగా ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని అటు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టోరీతోని అండ్ ఇలాంటి గెటప్ తోని చాలా ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా రాబోతుంది అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ తోనే, అలాగే టికెట్ రేట్లు ఎంత ఉన్నా సరే పెట్టి వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నా. అయితే ముఖ్యంగా ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవుతున్న సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు అందరు హీరోలకి కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏది కూడా రిలీజ్ అవ్వలేదు. సో అన్ని కూడా ఫస్ట్ టైం అవ్వడంతో ఇటు జనాల్లోని భారీ అంచనాలు నెలకొందని చెప్పాలి. మరి అన్ని లాంగ్వేజెస్ లోని ఇటు తమిళ్ కన్నడ అన్ని లాంగ్వేజెస్ లో తెలుగు కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా కన్నడ అలాగే కొన్ని ప్రాంతాలు మనం కనుక చూసినట్లయితే వాళ్ళు భాషకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు, లేకపోతే వాళ్ళ భాషని ఎలా చూసుకుంటారు అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటు కన్నడ కావచ్చు, మలయాళం, తమిళ్ వీళ్ళల్లోనే ఏంటంటే ఎక్కువ శాతం ఈ భాష ప్రాంతీయ దీని గురించి ఎక్కువ శాతం వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ యాక్టర్స్ నే ముందు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ భాషనే ముందుగా ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కంపేర్ టు ఇటు తెలుగు ఇండస్ట్రీతో మనం కనుక కంపేర్ చేసుకుంటే అన్ని భాషల వాళ్ళని తెలుగు వాళ్ళు ఎంతలాగా ఆదరిస్తారో, బట్ వేరే భాషల్లో కనుక వెళ్తే తెలుగు వాళ్ళకి ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే రూల్ చేయాలి, వాళ్ళే ఉండాలి, వేరే భాష కానీ వేరే ప్రాంతం వాళ్ళకి మనం అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క భాష మీద వాళ్ళ ప్రాంతం మీద అంత గట్టిగా ఉంటారు. సో ఈ పరిస్థితుల్లోని ఈ సినిమాకి సంబంధించి అంటే కన్నడలోని ఈ పేర్లు లేవని చెప్పి, అది ఇంగ్లీష్ లోని హరిహర వీరమల్లు అని చెప్పి ఇంగ్లీష్ లో కావచ్చు, లేకపోతే ఎక్కువ కన్నడలోని బెంగళూరులో ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు కూడా ఉండడం వల్ల ఏంటంటే తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రీమియర్స్ వేయడం, లేకపోతే తెలుగు వాళ్ళకి సంబంధించి ఆ ఫ్లెక్సీలు కూడా తెలుగులోనే పెట్టడం ఏంటంటే అక్కడ చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్నమాట కొంతమంది కార్యకర్తలు కావచ్చు. అసలు ఇది కన్నడ అయ్యి ఉండి మీరు అలా తెలుగులో మీకు నచ్చిన లాంగ్వేజ్ అంటే ముఖ్యంగా ఇటు ఇంగ్లీష్ లో కావచ్చు లేకపోతే తెలుగులో కావచ్చు మీరు అలా ఎలా పెడతారు? మా భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కన్నడలోనే మీరు అక్కడ అన్ని లాంగ్వేజెస్ లోని ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పుడు మీరు మా లాంగ్వేజ్ కి మీరు రెస్పెక్ట్ ఇచ్చి మా లాంగ్వేజ్ లోనే మీరు ఫ్లెక్సీలు అనేవి పెట్టాలి. మా లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లెక్సీలు కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అదే భాషలో ఉండాలి కదా. మీరు వేరే భాషలో ఎలా పెడతారు? అఫ్ కోర్స్ మీకు ఇక్కడ తెలుగు జనం ఎక్కువ ఉండొచ్చు, అయినా సరే మీరు కన్నడలో రిలీజ్ చేస్తున్నప్పుడు కన్నడ మాత్రమే ఉండాలి అని చెప్పి వాళ్ళ భాష కోసం వాళ్ళు అక్కడ పోరాడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది నిజంగా నిరుత్సాహపరిచిందని చెప్పాలి. ఎందుకంటే అటు ఎవరు కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, ఎవరు రైట్. ఒక్కసారి మీరు గౌతమి అలాగే లైన్ లో ఉండండి. నిజానికి సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సంధ్యా థియేటర్ బయట పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. అక్కడ అభిమానులు అయితే కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు అక్కడ చేరుకొని ఆ బ్యానర్లు చించివేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తెలుగులో ఉన్నాయని కన్నడలో లేదని ఆరోపిస్తూ కట్టిన బ్యానర్లను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో ఇతర భాషల బోర్డులు కనిపిస్తే కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు వెంటనే వాటిని తొలగిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమా బ్యానర్ని కూడా తొలగించిన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ పరిస్థితులు కాస్త ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. సో ఇప్పటికైతే హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ వరుసగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వైజాగ్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. ఎస్ గౌతమి, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. చిన్నపాటి నిరాశ అక్కడ మనకు పవన్ ఫ్యాన్స్ కలిగింది. ప్రధానంగా కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు, అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమానే కాదు, ఎవరి వచ్చినా కూడా వాస్తవానికి అక్కడ ఇటీవలి కాలంలో కొంత ప్రాంతీయత అభిమానాన్ని చాటుకుంటూ ఇటు కర్ణాటకలో కావచ్చు, అటు మహారాష్ట్రలో కావచ్చు, ఈ సందర్భంలో కొద్దిగా ఇటీవలి కాలంలో ఇలాంటి గందరగోళాలు చెలరేగుతున్నాయి. బట్ ఇక్కడ కర్ణాటక మూవీలకు సంబంధించి సినిమాలు, ఇతర భాష చిత్రాలు రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా వాళ్ళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న సందర్భం. సో ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి సినిమా యూనిట్ ఏదైనా అధికారికంగా స్పందించే అవకాశం ఉందా? అంటే కేవలం ఆ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఫ్లెక్సీలు కట్టే అవకాశం, ఎందుకంటే రేపు రిలీజ్కు రాబోతుంది. సో వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? రైట్ రామ్దాస్, అయితే ఇప్పటి వరకు ఇలాంటి అంటే ఇప్పటికీ ఈ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలోని చాలా వైరల్ అయిపోతున్నా, కేవలం ఫ్యాన్స్ మాత్రమే రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు భాషను చూడకండి, కేవలం కంటెంట్, హీరోని మాత్రం చూడండి, ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, ఎందుకు సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ విధమైన నెగిటివిటీ అనేది ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, గతంలో స్టోరీ చెప్పారని చెప్పి అదొక నెగిటివిటీ, దాని గురించి తెరపైకి తీసుకొచ్చారు. అంటే మీకు నచ్చినట్టు కథలు రాసుకున్నారని చెప్పి దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేమో కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయిన రోజు ఎంతో ఆనందంగా అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనబడతారు అని చెప్పి అభిమానులందరూ ఎంతో ఆనందంగా ఉన్న టైంలో ఇలా ఫ్లెక్సీలు చింపడం కావచ్చు, కాళ్ళ కింద వేసి తొక్కడం కావచ్చు, మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన విజువల్ చూస్తూ ఉన్నాం. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, మీకు భాష నచ్చకపోతే, అంటే మీకు మీరు అనుకున్న భాషలో పెట్టకపోతే దాని గురించి ఫైట్ చేయండి, కానీ ఫ్లెక్సీలు అన్నవి చింపేసి అలాగా మేము ఎంతో అభిమానించే మా దేవుళ్ళగా మేము పూజించే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలని ఈ విధంగా కాలు కింద తొక్కడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పటికే చాలా మంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరైతే ఇప్పటి వరకు అటు హరిహర వీరమల్లుకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఒకటి మనం ఆలోచించవచ్చు, ఎందుకంటే ఎందుకు స్పందన రాలేదంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అవుతున్న టైము అండ్ ఇవాళ ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి మేబీ ఇందులో ఉండి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి అని చెప్పి దాని మీద ఫోకస్ చేయకుండా ఉండడం ఒకటి కావచ్చు, లేదా వాళ్ళ దృష్టికి వెళ్ళకపోవడం కూడా రెండోది కావచ్చు. సో ఇక్కడ మనం రెండు కారణాలుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ దృష్టికి, అంటే మెయిన్ గా వాళ్ళ టీం దృష్టికి కనుక వెళ్ళినట్లయితే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి అసలు వాళ్ళ తప్పు ఎక్కడ జరిగింది ఏంటి, లేకపోతే వాళ్ళు కన్నడలోనే చెప్పినా వీళ్ళు ఏమైనా అర్థం అవుతుందా లేదా, కన్నడ ఉన్న వాళ్ళకి కూడా తెలుగు అర్థం కాదు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో పెట్టడం జరిగిందా అని చెప్పి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేబీ వాళ్ళ దృష్టి వరకు వెళ్ళలేదనైతే ఇక్కడ మనం క్లియర్ గా అనుకోవచ్చు. రామ్దాస్, రైట్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమా మానియా కొనసాగుతున్న సందర్భంలో ఒక్కసారిగా అటు కన్నడిగులు చిన్నపాటి షాక్ ఇచ్చారు. తమ రాష్ట్రంలో రిలీజ్ చేయబోయే సినిమాకు సంబంధించి కన్నడలో టైటిల్స్ ఎందుకు పెట్టలేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ దృశ్యాలు మనం చూస్తున్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా హరిహర వీరమల్లుకు సంబంధించి తొలుత ఈ ఒంగోలులో ఫ్లెక్సీల తొలగింపు జరిగింది. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలు, తెలుగుతో పాటు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ఒంగోలులో ఇక్కడ స్థానిక టీడీపీ నేతలే తొలగించిన హాట్ టాపిక్. ఎందుకంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి కారణంగా తొలగించినట్టు చెప్తున్నారు. అప్పుడు చిత్ర ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్తో పాటు తన ఫోటోలను వేసుకోవడంతో గతంలో ఉన్న వైరం కారణంగా తమ నియోజకవర్గంలో ఈ ఫోటోలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటకలో కూడా జరిగింది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక నాయకులు తొలగించారు. తెలుగు భాష ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషతో పోస్టర్లు లేకపోవడంపై ఆగ్రహం చెందిన కన్నడ భాషాభిమానులు వాటిని చింపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లో ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు చిత్రం ఫ్లెక్సీలను తొలగించడం నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని లోకల్ లీడర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదనే విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు. దాంతో నిర్వాహకులు తెలుగులో పోస్టర్లను మార్చివేసి కన్నడ భాషలో పోస్టర్లను కటౌట్లతో స్వాగత ద్వారాలు తిరిగి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ వివాదానికి అయితే ప్రస్తుతం తెరపడినట్టుగా సమాచారం. సో మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమా చాలా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇక ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు క్రిష్ తర్వాత. దీంతో ప్రస్తుతం ఈ సినిమా 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ గొడవ సద్దుమణిగినట్టుగా తెలుస్తుంది. సినిమా నిర్వాహకులు కన్నడలో పోస్టర్లు అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఈ గొడవ సద్దుమణిగినట్టుగా సమాచారం. కన్నడ